ఇంటర్వ్యూ కోసం తులసి ఒక ఆఫీస్కి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే అక్కడ అటెండర్ ఉంటాడు. ఇక్కడ ఇంటర్వ్యూ ఉందని తెలిస్తే వచ్చాను. ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతున్నాయి అని తులసి అడుగుతూ ఉంటుంది. మేడం, అదిగో ఆ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి. అన్నీ కూడా ఆ రూమ్లోనే ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి అని గుమాస్తా చెప్తూ ఉంటాడు. అవునా, ఆ రూమ్లోనా? ఆ రూమ్లోనేగా వెళ్ళాల్సింది అని తులసి అడుగుతుంటే, వెళ్ళండి వెళ్ళండి మేడం, అందరూ అక్కడే ఇంటర్వ్యూ చేసేది కూడా అని అతను అంటాడు. తులసి అయితే ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక బెడ్, టేబుల్ మీద మల్లెపూలు, దేవుడి పటం అన్నీ కూడా ఉంటాయి. అదేంటి, ఇక్కడ బెడ్ ఉంది, టేబుల్ మీద మల్లెపూలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయి అని తులసి ఇక అనుమానం వచ్చి మొత్తం మధ్య గది అంతా పరిశీలిస్తూ ఉంటుంది. తులసిని ఆ గదిలో పెట్టి వెంటనే అటెండర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సార్, మల్లెపూలు అమ్మాయి రెడీగా ఉంది సార్, గదిలో రెడీ సార్, నేను మీకోసం రెడీ చేశాను అని చెప్తూ ఉంటే, అవునా, వస్తున్నాను అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సిద్ధు ఆఫీసులోకి వస్తాడు. రే, ఇక్కడ ఆఫీసర్ కాడు అని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటాడు. ఈ ఆఫీసర్ అయితే తులసి కోసం గది దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తులసి సరిగ్గా అప్పుడే టేబుల్ మీద ఉన్న మల్లెపూలు చేతిలోకి తీసుకుంటుంది. అవి తీసి దేవుడి పటానికి వేస్తూ ఉంటుంది. అప్పుడే నడుము కూడా ఇక బాగా కనిపిస్తూ ఉంటుంది. తులసి నడుమును చూసి అక్కడికి వచ్చిన ఆఫీసర్, అబ్బా, ఫిగరు భలే ఉంది, ఈరోజు నాకు పండగే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సిద్ధు మాటలు వినిపిస్తాయి ఆఫీసర్కి. రే, రారా ఆఫీసర్ బయటికి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తులసి దగ్గరికి వెళ్లకుండా అతను బయటికి వస్తాడు. రే, ఎవరా నువ్వు, ఇలా కేర్లెస్గా మాట్లాడుతున్నావు అని ఆఫీసర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ పెద్దవాడిని ఎందుకురా ఫంక్షన్ ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి తిప్పుకుంటున్నావు? నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వచ్చాన్రా, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఒప్పుకోనరా అని చెప్తూ ఉంటే, రే, నువ్వెవర్రా అడగటానికి అని అతను తిరగబడతాడు. సిద్ధు వెంటనే అతని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే తులసి బయటికి వస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటుంది. రే, మర్యాదగా ఇచ్చావా సరే, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీసర్కి మొత్తం కూడా బాగా గాయాలవుతాయి. సార్, అతనెందుకు సార్ మిమ్మల్ని ఇలా కొట్టాడు, మీరేం తప్పు చేశారు అని తులసి అడుగుతూ ఉంటుంది. మంచి వాళ్ళకి ఈ కాలంలో రోజులు ఎక్కడున్నాయి మేడం, ఇతను మా ఆఫీసర్ చాలా మంచివాడు, అతనేమో అది చేయొద్దు ఇది చేయొద్దు, చేస్తే ప్రాణాలు తీసేస్తాను అని బెదిరించి వెళ్తున్నాడు అని అటెండర్ అయితే మొత్తం రివర్స్లో చెప్తూ ఉంటాడు. ఇక ఆఫీసర్ అయితే అవునన్నట్లు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సమయానికి సిద్ధు రావడం వల్ల ఆ ఆఫీసర్ బారి నుండి తులసి కాపాడబడింది. తులసి అయితే సిద్ధుని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది.